అండి అందరికీ వెల్కమ్ టు కృతిక క్రియేటివ్ వరల్డ్. ఈరోజు నేను ఇంట్లో ఉండే బిస్కెట్ బాక్సెస్ ఉంటాయి కదండి, వేస్ట్ ఐటెం తోటి ఒక మంచి డిఐవై ఎలా చేయాలో చూపిస్తానండి. ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకండి. ముందుగా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఓపెన్ ఉన్న సైడు ఇలా గ్లోతో అతికించుకోవాలి. గ్లోతో అతికించుకున్న తర్వాత ఇప్పుడు బాక్సెస్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. 2 బాక్సెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా మిడిల్లో నుంచి ఇలా కట్ చేసుకోవాలండి. ఈ 4 బాక్సెస్ కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే పైన కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా గ్లో తోటి మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఇలా అతికించుకోవాలండి. ఈ విధంగా అతికించుకోండి. ఇలా అన్నీ 4 కూడా ఇలా అతికించుకున్నాను. తర్వాత వీటికి నేను ఒక పేపర్ తీసుకుంటున్నానండి. క్రాఫ్ట్ పేపర్ తీసుకుంటున్నాను. నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. దీన్ని అతికిస్తున్నానండి. ఇలా ఫెవిక్విక్ తోటి ఆ క్రాఫ్ట్ పేపర్తో అతికిస్తున్నాను. నేను ఇక్కడ క్రాఫ్ట్ పేపర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా ఒక మంచి క్లాత్ ఉన్నా కూడా క్లాత్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిక్ చేసుకోండి. లోపలి సైడ్ కూడా నేను ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను క్రై తీసుకుంటున్నానండి డెకరేషన్ కోసము. నేను ఏ డిజైన్ చేయాలో అదే ముందు ఫెవిక్విక్తోని ఇలా చేసుకున్నానండి. తర్వాత ఇలా క్రైతోని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇలా ఒక ప్లాంట్ తీసుకున్న తర్వాత దానికి ఫ్లవర్స్, లీవ్స్ ఇలా అతికించుకుంటున్నాను. అలాగే ఇక్కడ సైడ్కి కూడా నేను డిజైన్ చేసుకున్నానండి. లీవ్స్కి ఇట్లా పెట్టేసి చాలా అట్రాక్టివ్గా కనిపించడానికి అలా చేసుకున్నాను. తర్వాత వీటికి నేను కలర్ చేసుకుంటున్నాను గ్రీన్ కలర్ తోటి. మీకు నచ్చిన డిజైన్ మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు వీటికి ఫ్లవర్ కానీ నేనైతే ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటున్నాను. తర్వాత ఇలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే కలర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఫ్లవర్స్కి అయితే పింక్ కలర్ తీసుకుంటున్నానండి. ఇలా పింక్ కలర్ తీసుకొని డెకరేట్ చేస్తున్నాను. దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ఈ బాక్స్ని మనము కలర్స్ లేదా స్కెచెస్, పెన్స్ ఇట్లా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. ఈ బాక్స్ని ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం కిచెన్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా స్పూన్స్ ఇట్లా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.